సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్‌లో మైక్రో ఎకానమిక్స్ చూద్దాము మనము. సో, ఏంటంటే గ్లోబల్ ఎకానమీ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్ టు రిజిస్టర్ ఏ రియల్ గ్రోత్. ఎంత రియల్ గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది గ్లోబల్ ఎకానమీ అంటే వరల్డ్ వైడ్‌గా 3.2% ఇన్ 2024. ఓకే. నెక్స్ట్ ద ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్ టు గ్రో ఎట్ 7.6% ఇన్ 2023-24 యాస్ పర్ సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ రిలీజ్డ్ బై హ్మ్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్. సో, ఇక్కడేంటంటే గ్లోబల్ ఎకానమీ వరల్డ్‌లో వచ్చేసి 3.2% ఉంది. ఇండియన్ వచ్చేసి 7.6%. మరి తెలంగాణ ఎంత శాతము అంటే 7.4% రియల్ గ్రోత్ రేట్ ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జీఎస్‌డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ వద్ద జీఎస్‌డిపి అనేది ఎలా ఉంది అంటే 2023-24లో తెలంగాణ నామినల్ జీఎస్‌డిపి వచ్చేసి ఎంతుందంటే 14.64 లాక్ క్రోర్స్ ఉంది. 2023-24 నాటికి తెలంగాణ నామినల్ జీఎస్‌డిపి వచ్చేసి నామినల్ అంటే నామమాత్రపు. సో, ఎంతుందంటే 14.64 లక్షల కోట్లుంది. సో, ఇది ప్రీవియస్ ఇయర్‌తో పోలిస్తే ఎంత శాతం గ్రోత్ రేట్ అనేది నమోదైంది అంటే 11.9%. ఓకేనా? సో, ఈ పర్సెంటేజ్ అనేది నేషనల్ ఎకానమీ పర్సెంటేజ్ 9.1% కంటే ఎక్కువగా ఉంది. దిస్ పర్ఫార్మెన్స్ సర్పాస్డ్ ది నేషనల్ ఎకానమీ విచ్ ఎక్స్‌పీరియన్స్డ్ 9.1% గ్రోత్ ఇన్ నామినల్ జీడీపీ డ్యూరింగ్ సేమ్ పీరియడ్. సో, లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే మన తెలంగాణ గ్రోత్ రేట్ అనేది 11.9% ఉంది. అదే మన నేషనల్ ఎకానమీది ఎంతుందంటే 9.1% ఉంది. సో, దీని డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఇండికేట్స్ 2.8% point difference in growth rates between తెలంగాణ అండ్ నేషనల్ ఎకానమీ. గ్రోత్ రేట్ డిఫరెన్స్ ఎంతుంది అంటే 2.8% ఉంది. జాతీయ వృద్ధి రేటులో వ్యత్యాసం దీన్నే జాతీయ వృద్ధి రేటులో వ్యత్యాసం అంటారు. అదెంత అంటే 2.8%. సో, మ్యాక్రో ఎకానమీకి వరల్డ్ వైడ్‌లో రియల్ గ్రోత్ రేట్ వచ్చేసి 3.2%. ఇండియాది వచ్చేసి 7.6%. మరి తెలంగాణది ఎంత అంటే 7.4%. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నామినల్ జీఎస్‌డిపి చూసుకున్నట్లయితే గ్రోత్ రేట్ వచ్చేసి 11.9%. అదేవిధంగా నేషనల్ ఎకానమీది చూసుకున్నట్లయితే 9.1%. సో, దీని మధ్య డిఫరెన్స్ ఎంతుంది అంటే 2.8%. జాతీయ వృద్ధి రేట్‌లో వ్యత్యాసం వచ్చేసి 2.8%. ఓకేనా? సో, దీన్నే నేను ఇలా చూసుకుందాం మనము ఈ పట్టికలో. సో, 2022లో తెలంగాణది ఎంతుందంటే 6.4% గ్రోత్ రేట్. ఇండియాది వచ్చేసి 14.2%. 2023లో చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చేసి 11.9%, ఇండియా వచ్చేసి 9.1%. దీని డిఫరెన్స్ ఏంటంటే 2.8%. ఇదే. సో, దిస్ ఇండికేట్స్ ద డిఫరెంట్ రియల్ గ్రోత్ బిట్వీన్ దిస్ ఇండికేట్ 2.8% అనేది డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ రేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ నేషనల్ ఇన్‌కమ్. ఓకేనా? నెక్స్ట్. సో, తెలంగాణది ఎన్ని లక్షల కోట్లు అంటే 14.6 లాక్స్ క్రోర్స్ ఇప్పుడు. నెక్స్ట్ ఇండియా వచ్చేసి 293.9 లాక్ క్రోర్స్. నెక్స్ట్ వచ్చేసి జీఎస్‌డిపి గ్రోత్ రేట్స్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ జనరల్ స్టేట్స్. సో, ఈ కరెంట్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే జీఎస్‌డిపి గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అంటే ఆ ర్యాంకింగ్‌లో చూసుకున్నట్లయితే మన తెలంగాణ అనేది థర్డ్ ర్యాంక్‌లో ఉంది. కరెంట్ ప్రైజెస్‌లో తెలంగాణ అనేది థర్డ్ ర్యాంక్‌లో ఉంది. సరే, ముందు ఉన్న ప్లేసెస్ ఏంటి అంటే తమిళనాడు ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 14.2% గ్రోత్ రేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూపీ ఉంది. యూపీ వచ్చేసి 12.8% గ్రోత్ రేట్‌లో ఉంది. నెక్స్ట్ రాజస్థాన్ 11.6%, హర్యానా వచ్చేసి 11.3%, వెస్ట్ బెంగాల్ 11.0, ఒడిస్సా 10.6, ఆంధ్రప్రదేశ్ 10.4, కర్ణాటక 10.2%. నెక్స్ట్ మధ్యప్రదేశ్ వచ్చేసి 9.4%, ఛత్తీస్‌గఢ్ 8.9, పంజాబ్ 8.9. సో, మనం ఫస్ట్ 5 గుర్తుపెట్టుకోవాలి. మనది ఏ ప్లేస్‌లో ఉంది అంటే తెలంగాణ వచ్చేసి థర్డ్ ప్లేస్‌లో ఉంది. 11.9% గ్రోత్ రేట్ కరెంట్ ప్రైజెస్‌తో. తమిళనాడు అనేది ఫస్ట్ ప్లేస్ 14.2 పాయింట్స్ తోటి పర్సెంటేజ్ తోటి. నెక్స్ట్ వచ్చేసి యూపీ సెకండ్ ప్లేస్. థర్డ్ వచ్చేసి తెలంగాణ, ఫోర్త్ వన్ రాజస్థాన్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హర్యానా.
సో, ఓకే. ఇప్పుడేంటంటే మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాము ఇండియా జీడీపీకి అంటే 2021లో వచ్చేసి 4.8%, 2022లో 4.9%, 2023లో వచ్చేసి 5.0, అంటే గ్రాడ్యువల్‌గా 0.1% అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో, 2021 4.8% కాంట్రిబ్యూట్ చేసాం మనము. 2022లో 4.9% అండ్ 2023లో 5.0. ఓకేనా? సో, ఇంతకు ముందేంటి మనము ఏ ప్రైజెస్ చూసుకున్నాము? కరెంట్ ప్రైజెస్ చూసుకున్నాం గదా! ఇప్పుడేంటంటే కాన్స్టెంట్ ప్రైజెస్‌లో. గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ కాన్స్టెంట్ అంటే 2011-12 ప్రైజెస్ ప్రకారము తెలంగాణ ఎంతుంది? ఇండియా ఎంతుంది? సో, 2022లో చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చేసి 6.9% గ్రోత్ రేట్. అదే ఇండియా అయితే 7.0. 2023లో వచ్చేసి 7.4%. సో, ఇండియా వచ్చేసి 7.6%. తెలంగాణ జీఎస్‌డీపీ ఎట్ కరెంట్ ప్రైజెస్ వచ్చేసి 7.2%. ఇది ఎప్పుడు? 2022లో. సో, ఇది తెలంగాణ జీఎస్‌డీపీ ఎట్ కరెంట్ ప్రైజెస్ వచ్చేసి ఎన్ని లాక్ క్రోర్స్ అంటే 7.2. ఇక్కడ 2023లో వచ్చేసి 7.7. అదే ఇండియా జీడీపీ ఎట్ కరెంట్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే 2022లో 160.7. ఇక్కడ 2023 వచ్చేసి 172.9 లాక్ క్రోర్స్. సరే, మనమేమనుకున్నాము? కరెంట్ ప్రైజెస్‌లో తెలంగాణ అనేది థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేసి తమిళనాడు, సెకండ్ ప్లేస్ యూపీ, థర్డ్ ప్లేస్ తెలంగాణ, ఫోర్త్ రాజస్థాన్, ఫిఫ్త్ హర్యానా అనుకున్నాం కదా! సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 5 అనేది మీరు ఖచ్చితంగా గుర్తుండాలి. ఇక్కడొచ్చేసి మన కాన్స్టెంట్ ప్రైజెస్‌లో మనం ఏ ప్లేస్‌లో ఉన్నామంటే సెవెంత్ ప్లేస్‌లో ఉన్నాం కాబట్టి ముందు 6 అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే ఫస్ట్ ప్లేస్‌లో ఏముంది? మనం కరెంట్ ప్రైజెస్‌లో చూసుకున్నట్లయితే తమిళనాడు, యూపీ ఫస్ట్ ఉన్నాయి కదా! కానీ ఇప్పుడు ఈ ఫస్ట్ ప్లేస్‌ని ఒడిస్సా ఆక్యుపై చేసింది. ఒడిస్సా వచ్చేసి ఎంత పర్సెంటేజ్ గ్రోత్ రేట్ అంటే 8.5%. సెకండ్ వన్ వచ్చేసి తమిళనాడు 8.7. నెక్స్ట్ యూపీ 8.0. ఇక్కడి వరకు గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి హర్యానా 8.0. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి 7.7. రాజస్థాన్ 7.4. తెలంగాణ 7.4. ఒడిస్సా 8.5, తమిళనాడు 8.7, యూపీ 8.0, హర్యానా 8.0, వెస్ట్ బెంగాల్ 7.7, రాజస్థాన్ వచ్చేసి 7.4. నెక్స్ట్ వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్. సో, పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకున్నట్లయితే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది వేటిని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది అంటే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి చెప్తుంది, లివింగ్ స్టాండర్డ్స్ గురించి చెప్తుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ప్రాపర్‌గా అయిందా లేదా అందరికీ అనేసి చెప్తుంది. మన ఇన్కమ్‌ని బట్టే మన లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి కదా! సో, మన ఎకనామిక్‌గా కూడా మనం ఎంత డెవలప్ అయ్యామో కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది ఒకే దగ్గర స్ట్రక్ అయిందా? మొత్తం పాపులేషన్‌కి అంతటికి డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా అనేసి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో, 2021లో చూసుకున్నట్లయితే తెలంగాణదొచ్చేసి పర్ క్యాపిటా వచ్చేసి 2,69,161. ఇండియా ఎంతుంది అంటే 1,50,906. అదే 2022లో చూసుకున్నట్లయితే తెలంగాణది 3,11,649. ఇండియా వచ్చేసి 1,69,496. అదే 2023లో తెలంగాణ వచ్చేసి 3,47,299. ఇండియా వచ్చేసి 1,83,236 అన్నట్లు. సో, 2021లో ఎంత ఎంత పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది తెలంగాణది అంటే 1.78%. దేంతో కంపేర్ చేస్తే? పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియా దాంతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి 2022లో 1.84% ఎక్కువగా ఉంది. అన్ని రెట్లు ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేంటి 2023 వచ్చేసి 9.0 రేట్స్ ఉంది. నెక్స్ట్ సో, ఇప్పుడేంటంటే సెవరల్ కాంపోజిషన్ ఆఫ్ జీఎస్‌వీఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఆఫ్ తెలంగాణ. కరెంట్ ప్రైజెస్‌లో ఎంత కాంట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంది? ఏ సెక్టార్ ఎంతుందో చూద్దాం మనము. సో, 2021లో వచ్చేసి అగ్రికల్చర్ 18.0,
ఇండస్ట్రీస్ ఎంతుండేది? 19.8%. సర్వీస్ సెక్టార్ అనేది 62.2% ఉండేది. ఇప్పుడు 2022లో అది ఎంత 17.0. నెక్స్ట్ ఇండస్ట్రీస్ వచ్చేసి 18.8. సర్వీసెస్ వచ్చేసి 64.2. ఇక్కడ 21-22లో చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ సెక్టార్ అనేది డిక్రీజ్ అయింది. అగ్రికల్చర్ 2021లో 18 ఉంటే 17కి వచ్చింది. నా ఇండస్ట్రీస్ వచ్చేసి 19.8 ఉంటే 18.8కి వచ్చింది. సర్వీస్ సెక్టార్ మాత్రం గ్రోత్ రేట్ చూపిస్తుంది. 62.2 నుంచి 64.2 అంటే 2% గ్రోత్ రేట్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి 2023 చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ వచ్చేసి 15.8, ఇండస్ట్రీస్ వచ్చేసి 18.5 అండ్ సర్వీస్ సెక్టార్ వచ్చేసి 65.7. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఫ్రమ్ అబోవ్ 2 ఇండికేటర్స్ దట్ ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూట్ లెస్ టు ద తెలంగాణ ఎకానమీ దెన్ ఇట్ డస్ టు ఇండియన్ ఎకానమీ. సో చూడండి ఇక్కడ ఇండియాస్ సెక్టోరియల్ కాంపోజిషన్ చూసుకుందాము మనము. ఇది అగ్రికల్చర్ సెక్టర్, ఇది ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్. సో 2021లో అగ్రికల్చర్ అనేది 18.9, 2021లో అగ్రికల్చర్ అనేది 18.9, ఇండస్ట్రీస్ అనేది 28.9 అండ్ సర్వీస్ సెక్టార్ వచ్చేసి 52.2. సో మనం తెలంగాణని ఇండియాతో కంపేర్ చేస్తే అగ్రికల్చర్ ఇక్కడ తెలంగాణ అగ్రికల్చర్ 21లో 18.0, ఇక్కడ ఏంటి 18.9 అంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేసి 19.8 అయితే ఇక్కడ 28.9, ఇండస్ట్రీస్ కూడా ఎక్కువగా ఉంది. సర్వీస్ సెక్టర్ మాత్రమే తెలంగాణలో అధికంగా ఉంది కంపేర్ టు ఇండియా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ 2022లో కూడా 17% అగ్రికల్చర్ ఉంటే ఇండియాది వచ్చేసి 18.2 అండ్ ఇండస్ట్రీస్ వచ్చేసి 18.8% ఉంటే ఇండియా వచ్చేసి 27.6%. సర్వీసెస్ సెక్టర్ అనేది ఇక్కడ 64.2 ఉంటే ఇక్కడ 54.2 ఉంది. సో అబ్జర్వ్ చేయండి, సేవ్ ఇది ఒక్క నెంబరే చేంజ్ అవుతుంది. ఇక్కడ 62.2, ఇక్కడ 52.2, ఇక్కడ 64.2, ఇక్కడ 54.2. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 2023లో 15.8% అగ్రికల్చర్కి ఉంటే 2023లో అగ్రికల్చర్ వచ్చేసి 7.6% ఉంది ఇండియాది, అంటే అధికంగా ఉంది. మళ్ళీ ఇండస్ట్రీస్ వచ్చేసి 18.5% ఉంటాయి, ఇక్కడ 27.6% అండ్ సర్వీస్ సెక్టర్ ఆల్సో 54.9%. సో ఇదంతా ఓవరాల్గా ఏం చెప్తున్నామంటే మనము ఈ తెలంగాణతో కంపేర్ చేస్తే అగ్రికల్చర్ ఇండస్ట్రీ సెక్టార్ అనేది ఇండియా ఎక్కువగా ఉంది, సర్వీస్ సెక్టార్ అనేది తెలంగాణది అధికంగా ఉంది. Next, gross district domestic product. This district level contribution to the state's GSDP is an important metric used to understand the relative economic sizes of the different districts within the state. ఓకే, అంటే ఎక్కువ ఎక్కడి నుండి అధికంగా వస్తుంది సంపద అంటే చూసుకుందాం. మనం ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే కరెంట్ ప్రైజెస్లో ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి రంగారెడ్డి. మనం ఏమనుకుంటాము హైదరాబాద్లో ఎక్కువ మంది ఉంటారు కదా, అక్కడే ఎక్కువ ఉంటుందేమో అనుకుంటాము మనము డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది జీడీపీ, కానీ కాదు, రంగారెడ్డిలో ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్, థర్డ్ ప్లేస్ వచ్చేసి మేడ్చల్, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి సంగారెడ్డి అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నల్గొండ, సిక్స్త్ వన్ ఖమ్మం, లాస్ట్లో ఏంటంటే ములుగు. లాస్ట్ నుంచి ఫస్ట్ వన్ ములుగు అండ్ సెకండ్ వన్ కొమరం భీం, థర్డ్ వన్ రాజన్న సిరిసిల్ల, ఫోర్త్ వన్ నారాయణపేట్. 16 districts out of 33 districts recorded a growth rate higher than the national nominal GDP growth rate 14.2% in 2022-23. సో 16 degrees యొక్క గ్రోత్ రేట్ అనేది ఇండియా యొక్క 2022లో ఉన్న గ్రోత్ రేట్ 14.2% కంటే అధికంగా ఉంది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకున్నట్లయితే రంగారెడ్డిది అధికంగా ఉంది. ఎంత ఉంది రంగారెడ్డి? 9,46,862. నెక్స్ట్ ప్లేస్లో హైదరాబాద్, సేమ్ ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చేసి 4,94,033. సంగారెడ్డి ఇక్కడ చేంజ్ అయ్యాయి, ఇక్కడ చూడండి మీరు. జీడీపీ వచ్చేసి మనం ఏమనుకున్నాం, థర్డ్ ప్లేస్లో మేడ్చల్ అండ్ ఫోర్త్ ప్లేస్లో సంగారెడ్డి అనుకున్నాం కదా. సో పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసరికి ఇక్కడ షిఫ్ట్ అయింది అన్నట్లు. సంగారెడ్డి 3.22 lakhs అండ్ మేడ్చల్ వచ్చేసి 2.95 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జయశంకర్. ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయండి,
పర్ క్యాపిటల్ ఇన్కమ్‌లో 5థ్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది జయశంకర్ డిస్ట్రిక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్‌లో ఏమున్నాయంటే వికారాబాద్ 1.80 అండ్ కొమరం భీం లాస్ట్ నుంచి సెకండ్ వన్ కొమరం భీం అండ్ థర్డ్ వన్ వచ్చేసి జగిత్యాల అండ్ ఫోర్త్ వన్ హన్మకొండ. హన్మకొండకి తక్కువ ఉంటదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనుకుంటాం. కానీ తక్కువే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కామారెడ్డి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ రంగారెడ్డి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇట్స్ మోర్ దెన్ 5 టైమ్స్ నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మన నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత 1,83,000 టు 236 కదా. దీనికి రంగారెడ్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 5 రెట్లు అధికంగా ఉంది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చూసుకున్నట్లయితే ఎల్ఎఫ్పిఆర్ మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ ద అడల్ట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ బిట్వీన్ 15 years to 59 years ఆఫ్ ఏజ్ దట్ ఈజ్ ఐదర్ ఎంప్లాయిడ్ ఆర్ లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఎల్ఎఫ్పిఆర్ అంటే ఏం లేదు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమంది వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ చూపిస్తుంది. ఆ ఏజ్ గ్రూప్ ఏంటంటే 15 years నుంచి 59 years వరకు తీసుకుంటుంది. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా బై రూరల్ అర్బన్ చూసుకున్నట్లయితే, సో నేను ఇక్కడ డాట్ పెట్టాను కదా, బ్లూ కలర్లో ఉంది ఇండియా, రెడ్ కలర్లో ఉంది తెలంగాణ అన్నట్లు. సో రూరల్లో ఇండియా వచ్చేసి 64.2% ఉంటే ఇక్కడ తెలంగాణ వచ్చేసి 73%. అండ్ అర్బన్లో వచ్చేసి 55.1% ఇండియా ఉంటే తెలంగాణ వచ్చేసి 55.6%. నెక్స్ట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ అనేది ఎల్ఎఫ్పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది తెలంగాణలో అధికంగా ఉంది. అది ఎంత శాతము అంటే 66.5%. ఇండియా వచ్చేసి 61.6%. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏది ఎక్కువగా ఉంది, తెలంగాణ ఎక్కువగా ఉంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. దాని పర్సంటేజ్ చూసుకుంటే 66.5%, ఇండియా వచ్చేసి 61.6%. ఓకేనా. నెక్స్ట్ ఎల్ఎఫ్పిఆర్ బేస్డ్ ఆన్ జెండర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మేల్ ఫీమేల్. సో మేల్లో వచ్చేసి తెలంగాణలో 81.8% ఉంటే ఇండియా వచ్చేసి 83.2%. అంటే ఇండియా అనేది ఎక్కువగా ఉంది వర్కింగ్ ఫోర్స్, లేబర్ వర్కింగ్ ఫోర్స్. అండ్ ఫీమేల్ వచ్చేసి తెలంగాణ వచ్చేసి 50.4 ఉంటే ఇండియా వచ్చేసి 39.8. సో మేల్ ఏమో తెలంగాణలో తక్కువగా ఉంది, ఫీమేల్ ఏమో ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి రూరల్ అండ్ అర్బన్లో చూసుకున్నట్లయితే మేల్ వచ్చేసి తెలంగాణలో 83.4, రూరల్లో ఇండియా వచ్చేసి 84.2 ఎక్కువగా ఉన్నారు. ఎందులో ఎక్కువగా ఉన్నారు, ఇండియాలోనే ఎక్కువగా ఉన్నారు మేల్. ఫీమేల్ ఏంటి, ఇండియాలో వచ్చేసి 44.3 ఉంటే తెలంగాణలో 62.4. ఇక్కడ రూరల్లో కూడా తెలంగాణలోనే ఫీమేల్ అనేవాళ్ళు అధికంగా ఉన్నారు. నెక్స్ట్ అర్బన్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో మేల్ వచ్చేసి 79.2, ఇండియాలో వచ్చేసి 80.8. అగైన్ మళ్ళీ మేల్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇండియాలోనే ఎక్కువగా ఉంది. అది ఓవరాల్గా చూసుకున్నా అంతే ఉంది, రూరల్లో చూసుకున్నా అలానే ఉంది, అర్బన్లో చూసుకున్నా అలానే ఉంది. తెలంగాణ అనేది అర్బన్లో చూసుకుంటే తెలంగాణలో ఫీమేల్ వచ్చేసి 30.8 అండ్ ఇండియాలో వచ్చేసి 28.3. అంటే ఈ వర్కింగ్ ఫోర్స్ వచ్చేసి ఉమెన్ అనేవాళ్ళు అధికంగా ఉన్నారు తెలంగాణలో మన ఇండియాతో కంపేర్ చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ పాపులేషన్ రేషియో డబ్ల్యూపీఆర్ మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ ది పాపులేషన్. అసలు ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇంత పాపులేషన్లో అనేసి వర్కింగ్ పాపులేషన్ రేషియో అనేది మెజర్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ రూరల్లో ఎంత ఉన్నారు అంటే తెలంగాణలో వచ్చేసి రూరల్లో 71.0, ఇండియాలో వచ్చేసి 62.5%. అర్బన్లో వచ్చేసి తెలంగాణలో 51.1% ఉంటే ఇండియా వచ్చేసి 52.0. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో 63.4% ఉంటే ఇండియాలో వచ్చేసి 59.5. ఓవరాల్ చూసుకున్నట్లయితే వర్కింగ్ పాపులేషన్ రేషియో అనేది తెలంగాణనే బెటర్గా ఉంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో ఆల్సో తెలంగాణనే బెటర్గా ఉంది. ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 66.5% తెలంగాణ అయితే 61.6% ఇండియా. వర్కింగ్ పాపులేషన్ రేషియో చూసుకుంటే తెలంగాణ వచ్చేసి 63.4%, ఇండియా వచ్చేసి 59.5%. నెక్స్ట్
సెక్టర్ వైజ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా ఆల్ ఇండియా చూసుకున్నట్లయితే ఓకే. సెక్టర్ వైజ్‌లో ఏ సెక్టార్‌లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే, ఆల్ ఇండియాలో చూసుకున్నట్లయితే అగ్రికల్చర్‌లో ఎంత అంటే 45.8, తెలంగాణలో వచ్చేసి 47.3%, ఇండస్ట్రీస్ వచ్చేసి 25.3% ఉంటే, తెలంగాణ వచ్చేసి 19.7% అండ్ సర్వీసెస్ సెక్టార్ వచ్చేసి 28.9% ఉంటే, తెలంగాణలో 33.0%. సో, ఇక్కడ ఇండియాతో పోలిస్తే తెలంగాణలో అగ్రికల్చర్‌లో పనిచేసే వాళ్ళు అధికంగా ఉన్నారు. సర్వీస్ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళు అధికంగా ఉన్నారు. ఇండస్ట్రీ సెక్టార్ వచ్చేసరికి ఇండియాలో ఎక్కువ మందున్నారు. థాంక్ యూ అండి. నెక్స్ట్ సెషన్ వచ్చేసి అగ్రికల్చర్ ఉంటుంది.